ఎందుకో తెలుసా, నువ్వు పెద్ద కాన్స్టిట్యూషన్ బుక్ రాసేసుకొని అవునండి నా బ్రెయిన్లో ఉంది అని చెప్తున్నావు, దీనికి మళ్ళీ నువ్వు పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతూ నవ్వుకుంటున్నావు. నాకు ముందే అబ్బా నేను కరెక్టేనేమో అని. పెచ్చా, నీ కాన్స్టిట్యూషన్లో ఉన్న 3 పాయింట్లు ఏంటో తెలుసా, నువ్వు మాకు చెప్పావు కొత్తగా. మేము ఇప్పుడు ఎత్తుక్కోండి ఏంటి జగదీష్ కాన్స్టిట్యూషన్ బుక్లో ఉన్నవి. ఒకటి, డైవర్స్ ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఆవిడకి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పారు కాబట్టి పిల్లలు పుట్టిన వాళ్ళకి వేరే పెళ్లి చేసేసుకునే రైట్స్ ఉన్నాయి. నువ్వే రాసేసుకున్నావు అది. నీ బ్రెయిన్లో తప్ప ఆ చట్టం లీగల్గా వ్యాలిడ్ కాదు. పిల్లలు పుట్టినంత మాత్రాన ఎవరు ఏ చట్టం, ఇండియన్ చట్టాలు బాబు, నీ స్పెషల్ చట్టం గురించి వర్సెస్ ఇండియన్ చట్టం అని మాట్లాడుకోవాలి. జగదీష్ చట్టం వర్సెస్ ఇండియన్ చట్టం గురించి నేను ఫస్ట్ టైం ఈ ఎపిసోడ్లో మాట్లాడుతున్నాను. మీ చట్టంలో విడాకులు తీసుకోకుండా, అంటే భార్యకి పిల్లలు పుట్టినని డాక్టర్ చెప్తే నువ్వు ఎవరినన్నా పెళ్లి చేసేసుకోవచ్చు. డాక్టరే నీకు నీ చట్టంలో ఒక జడ్జి, దానికి నువ్వే ఒక అడ్వకేట్వి, నువ్వే ఒక పెన్ను రాసుకునే పెచ్చ పెళ్లి చేసేసుకుంటావు. ఇంకొకటి నువ్వు మాట్లాడింది, రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అక్కడ పిల్లల్ని కనటానికి నువ్వు ఆల్రెడీ ఈ అమ్మాయికి అక్రమ సంబంధాలు అంటగట్టేస్తూ ఎంత దారుణంగా మాట్లాడుతున్నావో తెలుసా. మేము ఎంతసేపు నిన్ను ఎంటర్టైన్ చేసింది నువ్వేదో ఎక్కడన్నా నీ మోరల్ వాల్యూస్, హ్యూమనిటికల్ గ్రౌండ్ ఏమన్నా చెప్తావేమో, బతికున్న ఒక మనిషివి, కరెక్ట్గా మనిషి లక్షణాలు ఉన్నాయా అని వింటున్నావు. ఎక్కడ కనిపించలేదు నాన్న నీ దగ్గర. నువ్వు మనిషి అని చెప్పడానికి నీ బ్రెయిన్ ఎంతలా పుచ్చిపోయిందో చెప్పడానికి నువ్వే ఒక నిదర్శనం. మళ్ళీ పైగా నువ్వు చెప్తున్నావా ఆల్రెడీ ఇంకొక అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి దగ్గర ప్రూవ్ చేసుకున్నావా. ఈవిడికి ఆల్రెడీ పిల్లలు పుట్టారు కాబట్టి ఈయనే మగాడు కాదు, డాక్టర్ నేను మ్యానిపులేట్ చేసేసాడు కాబట్టి నేను 10 మందితో తిరుగుతాను అని ఈవిడ తిరిగేస్తుందా? నీ అనుమానానికి అంతే లేదా? నువ్వు చేసిన పనికి ఈవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఓనర్ బయటకు తరిమేస్తే ఆవిడ బస్ స్టాండ్లో ఉంటుందా? ఇంకా నీకు నీ దగ్గర లవ్ అనే వాల్యూ ఏముంది? 3 years బ్యాక్ ఈ అమ్మాయిని అలాగే లవ్ చేస్తావు, ఇప్పుడు 1 year బ్యాక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా. ఈ అమ్మాయిని కూడా నువ్వు ఇందాక చెప్పావు, బస్ స్టాండ్ల దగ్గర హీరోలాగా తిరుగుతూ అటు ఇటు డ్రాప్ చేస్తుంటే ఆవిడ నిన్ను చూసి పడిపోయిందా? ఆవిడకి ఎంత గతి లేదు, నీకెంత సిగ్గు లేదు. ఇదే పని ఈ పిల్లని చేసావు. 3 years లవ్ చేసావు, అటు ఇటు తిరిగి పెళ్లి చేసుకున్నావు. ఓ 3 years బాగానే ఉన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే పిల్లలు పుట్టరని తెలిసిన దగ్గర నుంచి నీ విశ్వరూపం స్టార్ట్ అయ్యింది. వదిలించుకోవడం కుదరలే. ఎన్ని అంటగట్టాలో ఆ పిల్లకి అన్ని అంటగట్టావు. ఆ పిల్లకి సిగ్గులేదు కాబట్టి, నిస్సహాయ స్థితి కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎక్కడుంటారా బాబు అని చెప్పి నీతోనే ఇప్పుడు ఇంట్లో నుంచి తరిమేసినా కూడా బస్ స్టాండ్లో ఉంటుంది తప్ప ఇంటికి వెళ్ళట్లా. ఎందుకంటే నీ దగ్గర కొంతకాలం కాపురాలు చేసినాక అట్లాగే అవుతారు వాళ్ళు. వాళ్ళకి ఏం ఆలోచించాలో తెలియదు కదా. పైగా నువ్వు ఇస్తున్నా ఇంకొక రూలు, ఓకే నేను ఆ అమ్మాయితో ఉంటానండి, లేదు అంటే ఈవిడ జాబ్ మానేసి నా కాళ్ళ దగ్గర పడుంటే నేను ముష్టి పడేస్తా. నువ్వెవడో తిండి పెట్టడానికి, ఆవిడే ఆల్రెడీ 15,000 సంపాదించుకుని ఇండివిడువల్గా బతకగలుగుతుంది. ఇన్ని సంవత్సరాల నుండి ఒక్క 10 రూపాయలు చేయికి ఇయ్యలే మేడం. నిన్ను కొడితే గొప్ప పగిలిపోద్ది. అర్థమవుతుందా? అంత పిచ్చవెదవతో ఎంతకాలం నుంచి కాపురం చేస్తావమ్మా నువ్వు? మారుతారేమో ఏం మారుతావు? మారుతాడు అనుకున్నావా? అనుకున్నా మేడం, మారుతారేమో అనుకున్నా. బస్ స్టాండ్లో ఉంటావా? వెళ్ళి ఏ హాస్టల్లో ఉన్నా సరిపోతుంది కదమ్మా మీ అమ్మ దగ్గరికి వెళ్ళకపోతే. ఇప్పుడు దాంట్లో ఉన్న రూమ్ రెంట్ తీసుకెళ్లి తాగుతుండగా మేడం. నీకు అలాగే కావాలి, నీకు అలాగే కావాలనే కదా నువ్వు ఇంకా బాబు నాకు భర్త కావాలంటున్నావు. ఆయనేమో ఆల్రెడీ వేరే అమ్మాయితో ఉండి పిల్లలు కూడా కనిస్తే నేను ప్రూవ్ చేసుకుంటానండి అన్నాడు. ఆయన జగదీష్ చట్టంలో ఆయన దృష్టిలో ఎవడో ఏమీ చేయలేడు. ఏ చట్టాలు ఏమి అంటే ఇప్పటిదాకా మేము విన్నామండి మనం అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్ కదా అని. ఈయన కొత్తగా కొన్ని పాయింట్స్ చెప్తున్నాడు. నాకు అవి ఎంత షాక్ అవుతున్నాయంటే, పిల్లలు పుట్టకపోతే పెళ్లి చేసుకోవచ్చు. ఈవిడ గురించి అక్రమ సంబంధం కనిపెట్టావా అని ఒకటి అడిగాం. నీ దగ్గర ఏమి ఎవిడెన్స్లు ఉన్నాయి? ఏమీ లేవు కదా అంటే మళ్ళీ వెంటనే బుక్ తీశాడు, నా చట్టంలో ఏముంది దీని మీద అని. మేడం కనిపెడితే నేను మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగి ఇదిగోండి మా ఆవిడ తిరిగిపోతని చూపించుకోవాల్సి వస్తుంది, నాకెందుకు జైలుకి వెళ్ళటమాట. అంటే నీ చట్టంలో అక్రమ సంబంధాలు ప్రూవ్ చేయకూడదు, ఎలిగేషన్స్ వేసేస్తే సరిపోతుంది. సరే ఎక్కడ బతకమా అమ్మాయి ఒంటరిగా అలా ఎలా వదిలేస్తావు నాన్న? నువ్వు ఆ పిల్ల జీవితం సర్వనాశనం సరే చేసినాక నేను కాళ్ళ కింద ఎందుకు మాట్లాడొద్దు. కాళ్ళ కింద నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వైతే మాట్లాడొద్దు, లేదా ఇప్పుడే జైలుకి పంపించేస్తా. నాకు చాలా కోపం. కరెక్ట్ పర్సన్స్కి కరెక్ట్గానే సమాధానం చెప్తా. ఏమ్మా నీకు గడ్డి పెట్టాల్సింది ఇక్కడ. మీ ఆయనకు రాజ్యాంగం ఉంది స్పెషల్గా, అది బ్రెయిన్లో దాచేసుకున్నాడు ఎవరికి తెలియకుండా. అక్రమ సంబంధాలు అనేవి అతను ఇంతవరకు ప్రూవ్ చేయలే. ఆయన దృష్టిలో ప్రూవ్ చేస్తే ఆయనకే లాస్ అట, అందుకని ప్రూవ్ చేయడంట నీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని. ఆయన మాత్రం అక్రమ సంబంధాలు పెట్టుకుని సెకండ్ మ్యారేజ్లు చేసేసుకుంటాడు. వెంటనే ఆయన బుక్ ఓపెన్ చేస్తాడు బ్రెయిన్లో నుంచి. ఇండియన్ చట్టాలు ఇటు గురించి వాల్యూ తెలియాలి కదా అతనికి. మరి తెలియజేయాల్సిన వాళ్ళు ఎవరు? నువ్వు కేసులు ఫైల్ చేస్తే ఆయన బ్రెయిన్లో ఉన్న జగదీష్ చట్టం డిలీట్ అయిపోయి
మనుషులు అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, లవ్ చేసిన అమ్మాయిని ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇలా వదిలేస్తే ఆ అమ్మాయికి కూడా సేమ్ అదే గతి 3 yearsలో తెలుసుగా. నిన్న అంత వెంటపడి వెనకాల పడి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ రోజున ఆవిడని 3 years వెనకబడి వెంటపడి ఈయన అందం చూసి ఆవిడ పడిపోయిందంట, ఆవిడ పెళ్లి చేసుకున్నాడట. ఆవిడ చాలా అపురూపంగా ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్తే రిలాక్స్గా ఉంది ఈయన బ్రెయిన్. మీరు లీగల్గా కేసు ప్రొసీడింగ్స్ నడిపించాలమ్మా. నడిపించకపోతే ఇలాంటి వాళ్ళు నిన్ను హింసించడుగా, నువ్వు అసలు పని కట్టుకుని నన్ను హింసించు కమాన్ కమాన్ అంటున్నావు. ఇది చండాలంగా ఉంది వినటానికి. మనిషివేగా, కష్టపడి సంపాదించుకుంటున్నావుగా, మీ అమ్మను బతికిస్తున్నావుగా, నిన్ను నువ్వు పోషించుకొని బతకలేవా, బతకగలవుగా, ఎందుకు ఆయన మీద డిపెండ్ అయ్యావు నాకు అర్థం కాల. అతను ఆల్రెడీ డోర్లు కొట్టి ఇల్లు వెకేట్ చేయిస్తే బస్ స్టాండ్లో ఉండాల్సినంత హీనమైన పొజిషన్లో నువ్వు ఎందుకున్నావు? ఈ 1 month నువ్వు సంపాదించుకున్నా సరిపోతుందిగా. లేదు ఒక 1 month మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అట్లా దరిద్రుడు నాకు వద్దు, నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను, నేను బతకాలనుకుంటున్నాను అని అనవా? బానిసలాగా ఉండాలనుకుంటున్నావేంటి? నాకు వద్దు మొర్రో ఈ అమ్మాయి అంటున్నాడు. అవునా? నీ జీవితం ఒక 10-12 years నాశనం చేశాడా? నాశనం చేసినందుకు మీరు లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఇండియన్ చట్టాలు ఎలా ఉంటే ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం చేస్తే ఎట్లా ఉంటుందని తెలియాలిగా అతనికి. తెలియకపోతే ఇంకా డేంజర్ అవుతుందమ్మా సొసైటీ. నువ్వు ఇప్పుడు ఒక యానిమల్ని తయారు చేసి సొసైటీలోకి వదిలేసావు. అది తగ్గించకపోతే తగ్గించాల్సింది నువ్వేగా. అవునా? నీకే ఆయుధాలు ఉన్నాయి ఇక్కడ. ఇమ్మీడియట్గా అబ్బాయి నీకు డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టకపోతే విడాకులు రావమ్మా. ఫిజికల్ రిలేషన్లో కమిట్ అవ్వకపోతే వస్తాయి. అర్థమవుతుందా? మీరు ఆల్రెడీ ఫిజికల్గా ట్రై చేశారు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, పిల్లలు పుట్టరు అన్నారు, అంతేనా? దానికి విడాకులు రావు నువ్వు చెయ్యని ఇస్తే తప్ప. ఇద్దు కానీ ఇప్పుడే కాదు, 498 కేసు ఫైల్ చేయాలి. అందులో బైగమీ సెక్షన్ ఒకటి వస్తుందమ్మా. అంటే ఫస్ట్ వైఫ్కి విడాకులు ఇవ్వకుండా రెండో అమ్మాయిని చేసుకోవడం, అక్కడ పైగా లైసెన్సు ఒప్పుకున్నాడు, ఫోటోలు కూడా మీ ఓనర్ దగ్గర ఉన్నాయి. అడ్డంగా ఇద్దరిని తీసుకెళ్ళి లోపలేస్తారు. ఆ అమ్మాయికి తెలిసి కూడా పెళ్లి చేసుకుంది. ఆవిడెంత నిస్సహాయ స్థితిలో ఉందో నీలాగా. అర్థమవుతుందా? మీ గురించి ఆలోచించడానికి కొంచెం ఉమెన్ వెల్ఫేర్ కమిషన్స్ కొన్ని ఉన్నాయమ్మా. వాటిల్లో ఆల్రెడీ చాలా వరకు మీకు కౌన్సిలింగ్స్ ఇస్తారు. మీ వరకు మీరు బతకడానికి అన్నీ నేర్చుకోవచ్చు. నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు, నీకు ఇక్కడ కొంచెం కౌన్సిలింగ్ కావాలి. నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకగలవు అని. ఒక్కసారి పెళ్ళయింది కాబట్టి ఆయన దగ్గరే ఉండాలనేది చాలా కర్మతో కూడిన పని నీ కేసులో. ఒకసారి పెళ్ళైనాక భర్తతోనే ఉండాలని నేనే చెప్తా. నీ కేసు వేరు, ఎందుకంటే అతను ఇంకా నీ భర్త కాదు, వేరే వాళ్ళు చేసేసుకున్నాడు. అతనికి కావాల్సింది పనిష్మెంట్. ఇండియన్ చట్టాలు ఎలా ఉంటే ఒక ఆడపిల్లని హింసిస్తే ఎలా ఉంటుందో తెలియాలి. అర్థమవుతుందిగా? 498 కేసు ఫైల్ చేయండి. కోర్టుల చుట్టూ తిరగనండి నేను అన్నాడు కదా, తిరిగితే ఎలా ఉంటుందో తెలియాలి కదమ్మా. అర్థమవుతుందా? 498 కేసు ఫైల్ చేయి. అందులో బైగమీ సెక్షన్స్ వస్తాయి. ఆ అమ్మాయి ఎవరో ఎంక్వైరీ ఆ ఫోటో పెడితే పోలీసులు ఎంక్వైరీ చేసుకుంటారు. ఆయన ఫోన్ రికార్డ్స్ తీస్తేనే తెలిసిపోద్ది వెంటనే ఎక్కడెక్కడ తిరిగారు, ఎప్పుడెప్పుడు తిరిగాడు అని. ఓకేనా? నెక్స్ట్ మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయి. ఎందుకంటే ఇక్కడ అక్కడ కూడా మెయింటైన్ చేసేంత శాలరీ ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. కోర్టు ఆల్రెడీ నువ్వు ఎంప్లాయీ అయినా కూడా నీకు వచ్చే 10-15 వేలతో బతకమని చెప్పదు. ఆయనకి ఆల్రెడీ వస్తున్న ఇన్కమ్లోంచి నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ చేస్తారు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయి. అర్థమవుతుంది? ఆయన ఏ కేసులు వేయడు, వేసే అర్హత కూడా లేదు. విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తావా లేదా అనేది నీ భవిష్యత్తు నువ్వు డిసైడ్ చేసుకో. ఫస్ట్ నువ్వు వేసి ఆయన కోర్టుల చుట్టూ తిప్పుతుంటే ఆయన బ్రెయిన్లోంచి జగదీష్ చట్టం ఒకటి బయటకు వెళ్ళిపోయి ఇండియన్ చట్టం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు మిగతా అమ్మాయిలు మోసం చేసుకోకుండా తిరుగుతూ ఉంటాడు. మీ ఆఫీస్ వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, మేము కూడా వాళ్ళతో మాట్లాడతాం. ఆ ఫార్వర్డ్ చేసిన ఫొటోస్ అవన్నీ సేవ్ చేసుకొని ఉంచు. ఇట్లాంటి వ్యక్తి మీకు అవసరం లేదు నాన్న. జగదీష్ గారు, మీకు ఇండియన్ చట్టాల గురించి తెలిసేంత వరకు మీ చట్టాన్ని మీ బ్రెయిన్లో ఉంచుకోండి. మీలాంటి వాళ్ళకి కోర్టు సమాధానం చెప్తుంది, మేము దగ్గరుండి చెప్పిస్తాం. ఇంకొక మాట మీరు మాట్లాడొద్దు, నేను మీతో మాట్లాడను. ఓకే అమ్మా, మేడం ఇంకా సార్ వాళ్ళు చెప్పినట్టుగా కనుక చేస్తే ఇక మీద నీ లైఫ్ అనేది బాగుంటది. వెళ్ళండి. రైట్. చే బాబోయ్, మరి ఇంత దారుణంగా ఉంటారా? చాలా ఇంత అండి, చాలా దారుణంగా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఉన్న ఆయన. వ్యక్తి. చే బాబోయ్, ఇంకోటి బాబోయ్, ఆవిడ కూడా ఎంత భరించిందో పాపం. ఇంకా చెప్పుకోవడానికి నాన్న కూడా లేదు, అమ్మ ఒక్కతే ఉన్నారు కాబట్టి, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏది లేదు కాబట్టి. అంత భరించాల్సిన అవసరం కూడా లేదు మేడం. బట్ ఒకటి ఏంటంటే ఈ షో ద్వారా నిజంగా ఇలాంటి వాళ్ళందరికీ ఇక ఫేసెస్ కనిపించవు కదా అని ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకొని దానికి చక్కగా మంచి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం, అండ్ హిట్ టీవీకి కూడా స్పెషల్గా థ్యాంక్స్. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.